ఏమైంది? పెనమే చేపెట్టావేంటి? కాలిపోతుంది మంట. కాలిపోతుంది పెనమే చేపెడితే ఎలా దిగి? మంట 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 పిండి 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 మంట పిండి. బావా నీ అవతారం భలే బాగుందే. సుబ్బు, నా చెయ్యి కాలిపోవడానికి కారణం నువ్వే. నేనా? అసలు నేను వంట రూమ్లోకి ఎవరు రమ్మన్నారు? పెనం మీద చెయ్యి ఎవరు పెట్టమన్నారు? అది అది కొంప తీసి మళ్ళీ వెనక నుంచి వచ్చి తాళి కట్టి ప్లాన్ ఏమైనా వేసావా? అవును, జీలకర్ర బెల్లం ప్లాన్ వేసా. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ జీలకర్ర బెల్లం నా తల మీద పెడితే పెళ్ళైపోతుందా? అలా అనుకునే ప్లాన్ వేసా, కానీ ఫెయిల్ అయ్యి చెయ్యి కాల్చుకున్నాను. నువ్వు కాల్చుకోలేదు మరి? అంతా కోయిదర మహిమ. సుబ్బు, శ్రీరామదాసు అంతా రామమేమన్నట్టు నువ్వు కోయిదొర మహిమ అంటున్నావు. అవును, ఇదంతా కోయిదర మహిమే. ఓం గత్తర్ బిత్తరాయ నమః. ఓసి నీ భక్తి తగలేయ్యా. నా చెయ్యి గాలి నేనేడుస్తుంటే గత్తర బిత్రాయ మహా అంటావా? చూడు బావా, మొన్నేమో నడుము విరగొట్టుకున్నావు, ఈరోజు చేయి కాల్చుకున్నావు. నువ్వెన్ని ప్లాన్లు వేసినా నన్ను పెళ్లి చేసుకోలేవు. ఆల్రెడీ నా వెంగితో కోయిదొర పెళ్లి ఫిక్స్ చేశాడు. కోయిదొర జాతకానికి తిరుగులేదు. అసలు ఆ కోయిదొర ఎక్కడుంటాడో చెప్పు, వెళ్ళి వాడి సంగతి తెలుస్తాను. పిచ్చి బావా, ఆయన ఎక్కడ పడితే అక్కడ కనిపించడు. నీకు కనిపించాలని ఆయన మనసులో అనుకుంటేనే కనిపిస్తాడు. అయితే ఆయన నా గురించి ఎప్పుడు అనుకుంటాడు? నువ్వు ఇలాంటి ప్లాన్లు వేసి విసిగి విరక్తితో ఉన్నప్పుడు కనిపిస్తాడు. అంతేనా? అవును. ఏది చేయి చూపించు. అమ్మా అమ్మా, వెళ్ళి బర్ణాలు రాసుకో పో. అమ్మా. అంతా కోయిదరమయం. ఓం గద్దర్ విత్తరాయ నమః. హాయ్ సాగర్. హాయ్ అమృత. రా అమృత. అమ్మో, ఇన్ని బట్టలు వాష్ చేసావా? తప్పదు కదా. నువ్వు పక్కకు రా సాగర్. ఇటివ్వు. పర్లేదు అమృత. పర్వాలేదు సాగర్. చెప్పు అమృత, తాతయ్య ఎలా ఉన్నారు? అక్కడ విశేషాలేంటి? అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ముందు నీ సంగతేంటో చెప్పు. నాదే ఉంది. ఈ అమృతను మర్చిపోయావా నువ్వు? ఆఫీస్ పని మీద 1 వీక్ ముంబై వెళ్ళాను. లేకపోతే అవుట్ హౌస్కి వచ్చి నిన్ను పలకరించేవాడిని కదా. అయినా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. ముఖ్యంగా నీ పెళ్లికి వికాస్ ఒప్పుకున్నాడు. నీ సమస్యలన్నీ తీరిపోయాయి కదా అమృత. అసలు సమస్య అలాగే ఉంది కదా సాగర్. ఓ, అమ్మ నాన్న గురించా? ఏమైంది అమృత? నువ్వు లేనప్పుడు ఇక్కడ చాలా విషయాలు జరిగాయి సాగర్. వికాస్ వలన నీకు జరిగిన నష్టం మాకు తెలిసింది. ఊరుకోమా, ఏడోకు. కన్న కూతుర్ని ఇలాంటి దుస్థితిలో చూసే పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నన్ను అర్థం చేసుకోండి నాన్న. అసలు మేము కాదే, నువ్వు చస్తే మేము ప్రశాంతంగా ఉంటాం.
అదే మా సమస్యకు పరిష్కారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన రక్త సంబంధాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వను. కనీసం ఈ ఒక్క విషయం అయినా నన్ను నమ్మండి. ఇప్పుడు చెప్పు సాగర్, నా సమస్యలన్నీ సాల్వ్ అయినట్టేనా? నా దురదృష్టం కాకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అవుట్ హౌస్లో మీ అమ్మా నాన్న నిన్ను చూశాక నీ సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉండేది, కానీ మిస్ అయిపోయింది అమృత. అదేలా సాగర్? అవుట్ హౌస్లో నిన్ను చూశాక నీ గురించి చాలా అనుమానాలు వచ్చుండాలి. నువ్వు నాతో లేచిపోయావని మీ నాన్న నమ్ముతున్నారు. అలాగే మనిద్దరం కలిసి ఇక్కడే సంసారం చేస్తున్నాం అని కూడా అనుకుంటున్నారు. అలాంటప్పుడు నా కూతురు అవుట్ హౌస్లో ఎందుకుంది? అసలు ఈ ఘోరం ఎలా జరిగింది? వికాస్ పెళ్ళి ఎలా చేసుకుంటున్నాడని ఆలోచించుంటే తిన్నగా వాళ్ళు నా దగ్గరికి వచ్చుండేవారు. నేను నీ గురించి అన్ని విషయాలు చెప్పుండేవాడిని. వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేశారా? లేదు సాగర్. అదే మీ నాన్న చేసిన తప్పు అమృత. కళ్ళెదుటి చూసిందే నిజమని నమ్మితే ఒక్కొక్కసారి అసలు నిజం ఎప్పటికీ తెలీదు. అందుకే ఈ రోజు వరకు మీ నాన్న నీ గురించి నిజం తెలుసుకోలేకపోతున్నారు. అవును సాగర్, తాతయ్య కూడా నా గురించి నిజం చెప్పడానికి వెళ్ళి నిరాశగా తిరిగొచ్చారు. నాన్న ఎవరి మాట నమ్మడం లేదు. బాధపడక అమృత, ఇన్ని రోజులు వెయిట్ చేసావు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే నిజం తెలుసుకొని మీ అమ్మా నాన్న మారతారేమో చూద్దాం. సరే, ఆ విషయం వదిలే. ఇంతకీ నీ పెళ్లి సంగతి ఏమైంది? వికాస్లో చాలా మార్పు వచ్చింది సాగర్. తను ఇప్పుడు నా గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు. వికాస్ విషయంలో నాకు చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు తను మారడమే కాకుండా అంకుల్ ఆంటీని కూడా మార్చారు. ఆంటీ అంకుల్ కూడా నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అవునా? వికాస్లో ఒక్కసారిగా ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను అమృత. వికాస్లో వచ్చిన మార్పు చూసి తాతయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా ఇంట్లోనే భోంచేస్తున్నాను. అవుట్ హౌస్లో వంట కార్యక్రమం కూడా క్యాన్సిల్ అయింది తెలుసా? అమృత, ఒకప్పుడు ఇదే రూమ్లో వికాస్ గురించి వాడి ప్రవర్తన గురించి మాట్లాడుకుని బాధపడేవాళ్ళం. గుర్తుందా? అవును సాగర్, నా జీవితంలో ఇలాంటి హ్యాపీ మూమెంట్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా సంతోషాన్ని బాధని పంచుకోవడానికి వికాస్ ఉన్నాడు, ఆంటీ అంకుల్ ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? అమృత, మీ ఆడవాళ్ళు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే చాలు ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు కదా. పోనీలే అమృత, వికాస్తో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, అదే చాలు. అంతేకాదు సాగర్, వికాస్ రేణుకతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాడు. అంటే జరిగిన విషయాలు అన్నీ చెప్పాడా? అవును, మరి రేణుకేం చెప్పింది? నన్ను పెళ్లి చేసుకోమని ఆల్ ది బెస్ట్ కూడా చెప్పిందంట. సో రేణుక ప్రాబ్లం కూడా సాల్వ్, ఇంట్లో ఆంటీ అంకుల్ ప్రాబ్లం సాల్వ్. అవును, ఇప్పుడిప్పుడే వికాస్ ఫ్యామిలీకి చాలా దగ్గర అవుతున్నాను. వెరీ గుడ్. తాతయ్య అనుకున్నట్టుగానే నీ లైఫ్ చాలా చేంజ్ అయింది. ఆయన కలిసి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. తాతయ్య ఒక్కరే కాదు సాగర్, ఈ రోజు నేను ఇలా సంతోషంగా ఉన్నానంటే దానికి నువ్వు కూడా ఒక కారణం. ఈ సంతోషం నీకు జీవితాంతం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాగర్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? ముహూర్తాలు చూస్తున్నారు సాగర్. పెళ్ళైతే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అమృత. సాగర్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబా? ఇప్పుడు నీకెందుకు? పెళ్ళైనా కూడా నేను చదువుకోవాలనుకుంటున్నాను. అది కూడా నేను సంపాదించిన డబ్బులతోనే చదువుకోవాలి, ఇంకొకరి మీద ఆధారపడను. మరి తాతయ్య ఏమన్నారు? వికాస్ని అడగమన్నారు.
తను నాకు ఫుల్ సపోర్ట్, నీ ఇష్టం అంటూ ఎంకరేజ్ చేశాడు. రెజ్యూమ్ జాబ్ సైట్లో పెట్టాను, అలాగే నీకు కూడా ఇస్తున్నాను. మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చూడు సాగర్. ఓకే, నేను చూస్తాను. సరే సాగర్, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ అమృత. సూసైడ్ కోసం ప్రయత్నించిన అమృతకి ఇప్పటి అమృతకి ఎంత తేడా. ఈ ఆడపిల్లలంతే, కొంచెం ఆధారం దొరికితే చాలు మల్లె తీగలు అల్లుకుపోతారు, అందరికీ సంతోషాన్ని ఇస్తారు. వికాస్ నిజంగానే మారిపోయాడా? ఆశ్చర్యంగా ఉందే. అరే, సుబ్బలక్ష్మి ఎప్పుడు ధైర్యంగా హుషారుగా ఉండేది, ఇలా అయిపోయిందేంటి? సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఆగు సుబ్బలక్ష్మి. అమృత, నువ్వా? ఏంటే పిలుస్తుంటే పలక్కుండా వెళ్ళిపోతున్నావు? నా సంగతి వదిలే, ఎక్కడి నుంచి వస్తున్నావు? జాబ్ ట్రయల్స్లో తిరుగుతున్నాను సుబ్బు. అమృత, యు ఆర్ రియలీ గ్రేట్. చదువులో ఫస్ట్ వచ్చావు, హ్యాపీ. వికాస్ని పెళ్లి చేసుకుంటున్నావు, హ్యాపీ. ఇప్పుడు జాబ్. టోటల్గా నీ లైఫ్ చేంజ్ అయింది అమృత. చాలా థ్యాంక్స్. పెళ్లి విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశావు. ఇట్స్ ఓకే అమృత. అవును, నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? హెల్త్ బాగాలేదా? హెల్త్ బాగుంది, కానీ మనసే బాగోలేదు. ఏం జరిగింది? లవ్ ఫెయిల్ అయింది అమృత. మగవాళ్ళు దేవదాసులు అవుతారు, సిగరెట్ మందు తాగుతారు, గడ్డం పెంచుతారు. మరి మనమేం తాగాలి? సుబ్బు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. వెంగయ్యని ప్రేమించావు కదా సుబ్బు. కానీ పెళ్లికి సుకుమారి ఒప్పుకోవడం లేదు. వెంగయ్య ఏమో అక్క మాట జబదాటనంటున్నాడు. ఇంకోవైపు మా అవతారం బావ హింస ఎక్కువైపోయింది. ఆ తాగపోతే నాకు ఇష్టం లేదు. చాలా టెన్షన్గా ఉంది అమృత. ఏంటే నువ్వు నా పెళ్లి ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి నీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నావు? బీ బ్రేవ్ సుబ్బు. బీ బ్రేవ్ అని నేను అనుకుంటాను, కానీ సుకుమారిని చూడగానే భయం పుడుతుంది. అంటే నీ ప్రేమకు సుకుమారి బుల్డోజర్లా అడ్డుపడుతోంది. సరే, సుకుమార్తో నేను మాట్లాడతాను. ఎవరు, నువ్వా? సుకుమారి అంటే నీకు కూడా భయమే కదే. నీ వల్ల కాదేమో అమృత. అవుతుంది సుబ్బు, నీ ప్రేమను ఒప్పించేలా నేను చేస్తాను. అమృత, అదిగో సుకుమారి వస్తోంది. నమస్తే మేడం, బాగున్నారా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. సుబ్బలక్ష్మి ట్రైనింగ్ ఇచ్చి నా తమ్ముడిని బుట్టలేసుకోమని నేర్పించింది నువ్వేనా తల్లి? మేడం, ముందు నేను చెప్పేది వినండి. ఏంటే నువ్వు చెప్తేనే వినేది? హాస్టల్లో ఉన్నప్పుడు 24 గంటలు పిచ్చి పెట్టి మూడింటి లేచిపోయావు. ఇప్పుడేమో దీనికి నా తమ్ముడితో లేచిపోమని ట్రైనింగ్ ఇస్తున్నావా? అమ్మో, చూసావా అమృత ఎంత నీచంగా మాట్లాడుతుందో? అవును, నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు లేచిపోవడం ఎక్స్పర్ట్ కదా. కోచింగ్ సెంటర్ ఏమైనా పెట్టావా అమృత? మేడం, మీరు నన్ను ఎలా అపార్థం చేసుకుని మాట్లాడినా నేను ఫీల్ అవను. ఎందుకంటే నేను తప్పు చేశానా లేదా అన్నది నా మనస్సాక్షికి తెలుసు. దయచేసి నా మ్యాటర్ వదిలేయండి. ఇంతకీ సుబ్బలక్ష్మి వెంగయ్య మ్యారేజ్ గురించి ఏం ఆలోచించారో అది చెప్పండి. ఏయ్, నాకు ప్రేమల పెళ్ళిళ్ళంటే అలర్జీ. ఆ విషయం మాకు తెలుసు. మీరు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి
లవ్ అంటే ఎలర్జీ అంటున్నారు. ఒక్కసారి ప్రేమలో పడితే అదెంత ఎనర్జీయో మీకే తెలుస్తుంది. సుబ్బు నువ్వు ఆగు. మేడం, సుబ్బు ఇప్పుడు చాలా మారిపోయింది. ఓల్డ్ సుబ్బలక్ష్మి కాదు. లేకపోతే ఇదేమైనా గోల్డ్ సుబ్బలక్ష్మి అనుకున్నావా? దీని మొహం ఇది రోల్డ్ గోల్డ్ కూడా కాదు. చూసావా అమృత ఎలా మాట్లాడుతుందో? మేడం, మీరంటే మాకు చాలా గౌరవం. హాస్టల్ విషయాలు మనసులో పెట్టుకుని సుబ్బలక్ష్మిని చీప్గా చూడకండి. అలా చూసేది నేను కాదు, ఇదే హాస్టల్ వార్డెన్ నా గౌరవం కూడా లేకుండా నా ఇంటికి వచ్చి నా చూపుతోనే నన్నే కొట్టింది. సారీ మేడం. సారీ చెప్పింది కదా మేడం. పెద్ద మనసుతో అర్థం చేసుకుని వీళ్ళ పెళ్లి చేయండి. ఓహో, సపోర్టుగా నిన్ను తెచ్చిందా? నాకు తెలుసు నువ్వు నీ ఫ్రెండ్ని వెంటేసుకొచ్చి నాతో గొడవ పడతావని ముందే ఊహించాను. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ సంగతి? ఏంటి కొడతారా? కొట్టడం కాదు మిమ్మల్ని. చూడండి మేడం, ఇది హాస్టల్ కాదు. నేను మీ స్టూడెంట్ అంతకంటే కాదు. మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి మీ తమ్ముడు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాడని ఇన్నాళ్ళు సుబ్బలక్ష్మి మౌనంగా ఉంది. ప్రేమికుల్ని పెళ్లిల్ని మీరు ద్వేషించుకోండి, అది మీ వ్యక్తిగత విషయం, తప్పులేదు. కానీ మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని మీ తమ్ముడి మీద రుద్ది వీళ్ళ ప్రేమ కడ్డుపడ్డం న్యాయం కాదు. ఏయ్, నువ్వేని చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వాళ్ళు ఆగుతారా? వాళ్ళిద్దరూ మేజర్లు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, లేచిపోయి దొంగ పెళ్లి చేసుకుంటారు. అది కాకపోతే 2 దండలు మార్చుకుంటారు. నీ పర్మిషన్ ఎవరు కావాలి? ఒసేయ్ అమృత, ఏంటి రెచ్చిపోతున్నావు? అరవకు. అరిచావంటే దబ్బులంతా నీ నోరు కుట్టేస్తాను. ఇంకొకసారి సుబ్బలక్ష్మి గురించి చీప్గా మాట్లాడావో చంపేస్తాను. మర్యాదగా పెళ్లి కొప్పుకో, లేకపోతే హాస్టల్ స్టూడెంట్స్తో నిన్ను నీ ఇంటిని ముట్టడించి వెంగయ్యతో సుబ్బలక్ష్మి పెళ్లి నేను చేస్తాను. సుబ్బలక్ష్మి అంటే అంత తేలిగ్గా ఆలోచిస్తున్నావు నువ్వు? చూడు, ఏహే, ఈ కర్రకింత ఎనర్జీ వేస్ట్. అది సుబ్బలక్ష్మి అంటే. మీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటి? మా సంగతి తర్వాత చెప్తావా? ఏంటి నువ్వు చెప్పేది? మర్యాదగా వెళ్ళు. అమృత, వామ్మో, ఆ టాకింగ్ ఏంటి, ఆ అటాకింగ్ ఏంటి? సుకుమారిని ఉతికారేశావు. నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు. అసలు ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందే? వికాస్